వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్డబ్ల్యూపి మనకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే చాలా మంది ఎస్డబ్ల్యూపిని చూస్ చేసుకుంటారు. కానీ ఎస్డబ్ల్యూపి అనేది ఎవరికి సూట్ అవుతుంది, ఎస్డబ్ల్యూపి కాకుండా ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఉందా, దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే అందరూ ఎస్డబ్ల్యూపిని చూస్ చేసుకుంటారు. ఎస్డబ్ల్యూపి అనేది అందరికీ సూట్ అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్, ఎస్డబ్ల్యూపి కాకుండా మార్కెట్లో ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా సార్? నిహాల్ గారు, ఇవాళ మనం యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఏం చెప్తుంటారంటే ఎస్డబ్ల్యూపి చేయండి, ఒక కార్పస్ క్రియేట్ చేసుకుని ఒక ఎస్డబ్ల్యూపి క్రియేట్ చేయండి, ఇనిషియేట్ చేసుకుంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అంటారు. అంటే జనరల్గా సార్ ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే మనం అమ్ముతున్నాం, మనం కొనిన యూనిట్స్ని అమ్ముతున్నాం. సో మనం బేసికల్గా దీనికి ఆల్టర్నేటివ్గా ఒక ఆప్షన్ ఉంది సార్. మ్యూచువల్ ఫండ్స్లోనే ఎస్డబ్ల్యూపి అనేది ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా డివిడెండ్ ప్లాన్, ఐడిసిడబ్ల్యూ అంటారు. ప్రతి ఒక్క స్కీమ్స్లో ఉండదు. స్కీమ్స్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. దాంట్లోనే కొన్ని స్కీమ్స్లోనే ఈ ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే సార్, ఈ రెండిట్లో ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కాకపోతే ఏది ఎవరికి సూటబుల్, ఎలాంటి ఇన్వెస్టర్కి ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనం మాట్లాడుకుందామండి. సార్ ఫస్ట్ చూసుకుంటే సార్ ఎస్డబ్ల్యూపిలో ఇక్కడ ఎస్డబ్ల్యూపిలో మన ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునేటప్పుడు ఇన్వెస్టర్ డిసైడ్ చేస్తాడు నాకు ఎంత డబ్బులు కావాలి అనేది. ప్రతి మంత్ తీసుకోవాలి కదా, హీ కెన్ ఫిక్స్ దట్ అమౌంట్. ఒక 5,000 10,000 వాట్ ఎవర్ హీ కెన్ డిసైడ్ దట్ అమౌంట్. బట్ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో ఏమవుతుందంటే ఏఎంసీ డిసైడ్ చేస్తుంది. ఏదైతే బోనస్ లాగా ఇస్తుంటారు, డివిడెండ్ పేఅవుట్ అంటారు దీన్ని. ఇదేంటి ఇక్కడ ఈ రెండు మేజర్ డిఫరెన్స్ సార్ దీంట్లో. ఫస్ట్ది. తర్వాత ట్యాక్సేషన్ కానీ చూసుకుంటే ఈ ఎస్డబ్ల్యూపిలో అమ్ముతాం కదా, వి సెల్ ద యూనిట్స్. కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది జనరేట్ అవుతుంటుంది. ప్రాఫిట్ వచ్చేటప్పుడల్లా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దాని మీద మనం 12.5% ట్యాక్సేషన్ కడుతూ ఉండాలి. అదే మీరు ఐడిసిడబ్ల్యూ అంటే డివిడెండ్ పేఅవుట్ కానీ ప్యాసివ్ ఇన్కమ్లో వస్తే ఈ పేఅవుట్ ఏమో యాజ్ పర్ ది స్లాబ్, ఇన్కమ్ స్లాబ్స్ ఉంటాయి చూసారా, మన దాన్ని బట్టి ట్యాక్సేషన్ అనేది ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ అండి. తర్వాత ట్యాక్స్ స్లాబ్ సెన్సిటివిటీ అంటే ఎవరైతే శాలరీ హై ఉంటుందో, అంటే ట్యాక్సేషన్ లిమిట్ ఇప్పుడు మనకి ఎంత 12.5 lakhs, దానికంటే ఒక శాలరీ కానీ హై శాలరీస్ వస్తే బియాండ్ వస్తే వాళ్ళకి ఎస్డబ్ల్యూపి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. అదే ఒకవేళ శాలరీ ఏం లేదనుకోండి, బిలో దట్ శాలరీ ఆర్ శాలరీయే లేదనుకోండి, డివిడెంట్ ఆప్షన్ ఈజ్ ద వైబుల్ ఆప్షన్. ఓకే, కరెక్ట్ ఆప్షన్. సార్ ఎప్పుడు ఇందాక చెప్పినట్టుగా మన ఎస్డబ్ల్యూపి తీసుకునేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఫిక్స్ చేసుకుని తీసుకుంటుంటాం కదా. తీసుకునేటప్పుడు మన యూనిట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది, రైట్. మన ఒక ఇనిషియల్గా ఒక యూనిట్ ఎంతో కొంత కార్పస్ పెట్టి యూనిట్ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఉందనుకుందాం టోటల్. అది ఎప్పుడైతే అమ్ముతుంటారో ఆ అమౌంట్ ఎన్ఐవి ఎంత ఉందో దాన్ని బట్టి యూనిట్స్ తగ్గుతూ ఉంటుంది, ప్రతి నెల తగ్గుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఐడిసిడబ్ల్యూకి వెళ్తారో అక్కడ యూనిట్స్ అనేది తగ్గదు. ఆ యూనిట్స్ ప్రతి ఒక్క ఏఎంసీ ఒక డివిడెంట్ అనౌన్స్ చేస్తుంది. అది వాళ్ళ ప్రివ్యూలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే 0.23, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాఫ్ ఉంది, దాంట్లో ఏంటంటే రెగ్యులర్గా మనం ప్రతి మంత్ డివిడెంట్ అనేది తీసుకుంటూ వెళ్ళచ్చు. దాంట్లో ఇప్పుడు చూసుకుంటే ముందు 0.25 పర్ యూనిట్ ఉండేది, ఇప్పుడు 0.25 ఉంది. సో మనం మాట్లాడుకుంటే సార్ యూనిట్ ఇంటూ దట్ అమౌంట్ విల్ బీ ద డివిడెంట్ పే టు దెమ్ ఆన్ ఎవ్రీ మంత్ కాకపోతే అక్కడ యూనిట్స్ అనేది తగ్గదు, యూనిట్స్ అలాగే ఉంటుంది. మన అక్కడ బోనస్ ఇస్తున్నారు, కాకపోతే ఎన్ఏవీల్లో వేరియేషన్స్ ఉంటుంది, రైట్. ఇప్పుడు మన ఎన్ఏవీలు కూడా చూసుకుంటే సార్ ఐడిసిడబ్ల్యూ ఎన్ఏవీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు హెచ్డిఎఫ్సి బ్యాఫ్లో రెగ్యులర్ ప్లాన్స్ ఉందనుకోండి, దాని ఎన్ఏవీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు గూగుల్ చేసి చూడండి, హెచ్డిఎఫ్సి ఐడిసిడబ్ల్యూ ఎన్ఏవీ ఏమో 39 ఎంత ఉంటుంది, అదే గ్రోత్ ప్లాన్ అయితే మీకు అరౌండ్ 500+ ఉంది. సో హెచ్డిఎఫ్కి దీనికి ఎన్ఏవి డిఫరెన్సెస్ కూడా చాలా ఉంటుంది, రైట్. సార్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం ఇప్పుడు ఎస్డబ్ల్యూపి అనుకునేటప్పుడు మనకు కావాల్సినప్పుడు ఫ్లెక్సిబిలిటీ మంత్లీ పెట్టుకోవచ్చు, క్వార్టర్లీ పెట్టుకోవచ్చు, యాన్యువల్లీ పెట్టుకోవచ్చు. ఓకే. అదే మీరు ఐడిసిడబ్ల్యూకి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఇయర్లీ డివిడెండ్స్ కూడా ఉంటాయి కొన్ని స్కీమ్స్.
అలా కాకుండా మంత్లీ స్కీమ్స్ కావాలన్నప్పుడు చాలా లిమిటెడ్గా ఉంటే దాంట్లో అనేది కూడా పెట్టుకోవచ్చు, మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు సార్. ఇది కాకుండా సార్ హెచ్డబ్ల్యూపీ చేసేటప్పుడు ఓకే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది కావాలి ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి. కానీ ఐడిసిడబ్ల్యూలో ఏంటంటే యాజ్ పర్ ద ఇన్కమ్ స్లాబ్స్ కాబట్టి అవసరం లేదు, స్టేట్మెంట్ అనేది అవసరం ఉండదు. సో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు జనరల్గా ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు చూస్తారు, రిటైర్మెంట్ అయినప్పుడు. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఏంటంటే హెచ్డబ్ల్యూపీ అనేది మనకు కావాల్సినంత అమౌంట్ మనం తీసుకోగలుగుతాం. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది. మనకు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, రైట్. సో ఇది కాకుండా సార్ ఎప్పుడైతే ఈ సైకలాజికల్ థింకింగ్ ఉంటుంది చూసారా, ఇదేంటంటే హెచ్డబ్ల్యూపీ మనం చేసేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ మాట, మనం అమ్మేస్తున్నాం హెచ్డబ్ల్యూపీ అంటే హెచ్డబ్ల్యూపీ స్కీమ్లో గ్రోత్ ఫండ్లో పెట్టి హెచ్డబ్ల్యూపీ తీసుకునేటప్పుడు మనం కొన్ని యూనిట్స్ అమ్మేస్తాం, సైకాలజికల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం అమ్మేస్తున్నాము మన స్టాక్స్ని, మన దీన్ని అని అనిపిస్తుంటుంది. అది డివిడెంట్లో అలాగే అనిపించదు, ఎందుకంటే యూనిట్స్ అలాగే ఉంటాయి, కాకపోతే మన డివిడెంట్ రూపంలో మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంటాయి. ఓకే, అంటే ఇన్కమ్ ఏది ఎక్కువ వస్తుంది అన్న అదే చెప్తున్నారు సార్. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ హెచ్డబ్ల్యూపీ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. డివిడెంట్ ప్లాన్ అనేది ఏఎంసీ డిసైడ్ చేస్తుంది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బోనస్ ఇవ్వాలి అని. 0.23 0.25 దే విల్ డిసైడ్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ మాట. అంటే ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్? వాళ్ళు బోనస్ సార్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బీట్ బోనస్ బేసిస్ మీద మనకి ఒక 0.23 0.25 ఇస్తారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి చూసుకుంటే 0.23 ఉండేది, ఇప్పుడు 0.25 అయింది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ దట్ 0.25 ఈజ్ ద అమౌంట్ యూ గెట్ ఎవ్రీ మంత్. అదే హెచ్డబ్ల్యూపీలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఇంకా ముందు మాట్లాడుకుంటే సార్, కన్సిస్టెంట్గా మనం ఎక్కడి నుంచి హెచ్డబ్ల్యూపీ తీయాలి అనుకుంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్లో తీసుకోవచ్చు. ఈక్విటీలో తీసుకోవచ్చు, డెప్ట్లో తీసుకోవచ్చు, హైబ్రిడ్లో తీసుకోవచ్చు. అదే మీరు ఈ డివిడెంట్ ప్లాన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఐడిసిడబ్ల్యూ స్కీమ్స్లోనే ఉండాలి. కానీ ఈ ఆప్షన్స్ అనేది చెప్పినట్టుగా అన్ని స్కీమ్స్లో లేదు సార్. తక్కువ లిమిటెడ్ స్కీమ్స్లోనే ఈ ఐడిసిడబ్ల్యూ మంత్లీ ఇన్కమ్ అనేది తక్కువ స్కీమ్స్ ఉంటాయి. సో ఇలాంటి 2 ఆప్షన్స్ కానీ మనం కన్సిడర్ చేస్తే సార్, మన క్యాపిటల్ పోయే ఛాన్సెస్ ఉందా లేదా అని డిసైడ్ చేసుకుంటే ఆలోచిస్తే హెచ్డబ్ల్యూపీ చేసేటప్పుడు ఏంటంటే మనం యూనిట్స్ అమ్మేస్తుంటాం, రైట్. కానీ ఎప్పుడైతే మన హెచ్డబ్ల్యూపీ పర్సంటేజ్ మన రిటర్న్స్ కంటే ఎక్కువ ఉంటుందో క్యాపిటల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే మనకి 12% వచ్చింది అనుకోండి, మనం 15% హెచ్డబ్ల్యూపీ చేస్తే మనకి వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు, పోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ డివిడెంట్లో అది ఎప్పుడు జరిగే పని కాదు, ఎందుకంటే యూనిట్స్ అలాగే ఉంటాయి. బోనస్ పర్ఫార్మెన్స్ మీదే కదా మనకి ఇచ్చే డివిడెంట్స్ అనౌన్స్ చేస్తుంటారు. సో అక్కడ క్యాపిటల్ అనేది సేఫ్ గార్డ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది, ఇంకా ప్రొవైడెడ్ మన హెచ్డబ్ల్యూపీ అమౌంట్ అనేది లెస్ దెన్ రిటర్న్స్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 12% రిటర్న్స్ కానీ మనకు వస్తే మనం 6%, 5%, 7% వరకే మనం ప్లాన్ చేసుకోగలుగుతాం. అలా చేసేటప్పుడు 2 హెచ్డబ్ల్యూపీ రెగ్యులర్ ప్లాన్లో హెచ్డబ్ల్యూపీ డివిడెండ్ స్కీమ్ రెండిట్లోని వెల్త్ క్రియేట్ ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉంటాయి. సో మేజర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, హయ్యర్ శాలరీ బ్రాకెట్లో ఉంటే వాళ్ళకి హెచ్డబ్ల్యూపీ మంచిది. ఎవరైతే స్లాబ్ మన తక్కువ శాలరీస్లో ఉన్నారు, లేకపోతే సంపాదన లేదు, వాళ్ళకి ఐడిసిడబ్ల్యూ అనేది సూటబుల్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు ఈ 2 ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండి. సో ఇది కాకుండా మీకు ఎఫ్డీలు అవన్నీ ఉంటాయి కానీ, బట్ అక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు కాబట్టి దాని గురించి అన్నీ మాట్లాడట్లేదు మనం. సో ఈ 2 ఆప్షన్స్ గురించి ఒకవేళ సలహా కావాలి లేకపోతే ఎలా చేయాలి అని ఎవరైనా ఎంక్వైరీస్ ఉంటే మా అలాంటి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలుగుతామండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.